పవన్ కళ్యాణ్ మంత్రి కాకుండా డిప్యూటీ సీఎంగా చేస్తామన్నారు. అది ఎలా ఉంటుందంటారు? అంటే ఆయన డిప్యూటీ సీఎంలో ఇప్పుడు ఆయనకి ఏ పదవి ఇచ్చినా కానీ ఆయనకి ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని అంటలేదు. ఆయనకి ఏదైనా కానీ అంగీకరిస్తారు ఆయన. ఎందుకంటే జనాలకి మనం హెల్ప్ చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయన దానివల్ల ఆయనకి ఏ పదవి అయినా కానీ ఆయనకి ఇబ్బంది అనేది ఏమి ఉండదు. ఏదైనా కానీ నేను సంతోషంగానే తీసుకుంటాడు. ఏది ఇచ్చినా కానీ ఆయన బాగానే ఉంటుంది. గత ప్రభుత్వంలో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందంటారా? మార్పులు ఉంటాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మార్పు అనేది డెఫినెట్గా జరుగుద్ది. పవన్ డిప్యూటీ సీఎం ఇస్తా అన్నారుగా మేడం, ఇస్తా అన్నారుగా. అది ఇప్పుడు 4-5 రోజులు టైం పట్టిద్ది. నిన్నే కదా చేసింది పురాణోత్సవం, 4 రోజులు టైం పట్టిద్ది. ఓకే. కానీ ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ అన్న మాత్రం ముందుంటారు. ఇంట్లో కష్టం అంటే నేనున్నానమ్మా అనుకొని వస్తాను. అదొకటి ఉంది ఆయన దగ్గర. పవన్ కళ్యాణ్ గారికి మంత్రి కాకుండా ఇంకేదన్నా పదవి ఇవ్వడానికి అవకాశం ఉండిద్ది అంటారా? ఆయనకి ఏ పదవి ఇచ్చినా పర్వాలేదన్న. ఆయన ప్రజల దేవుడు ఆయన, అంతే. ఆయనకి పదవే ఉండాలని లేదండి. మనిషికి సాయం చేయాలి అనే లెక్క అయితే పదవి ఉండాలని ఉండదు. ఇప్పుడు నాకు సాయం, నేను ఒకరికి సాయం చేయాలంటే పదవిలోనే ఉండాలని లేదు కదా. నాకు సాయం చేయాలనిపించింది, నేను చేస్తాను. ఆ లెక్కన పవన్ కళ్యాణ్ అన్నది. ఆడవాళ్ళ కోసం బాగానే చూస్తారు. పవన్ కళ్యాణ్ అన్న కూడా బాగానే ఇదవుతారు. డిప్యూటీ సీఎం, అవును అవును. డిప్యూటీ సీఎం అంటే చిన్న మాట. ఈయన ఢిల్లీ వెళ్ళారు అనుకోండి, మొత్తం ఇప్పుడు ఆయనే మొత్తం మెయింటెనెన్స్ ఇక్కడ జరిగేది. అది డిప్యూటీ సీఎం. అది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేస్తామన్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మంచి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల రాష్ట్రానికి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా చూడమని చెప్తాను అందరికి కూడా.